హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మనకి రేపు అమావాస్య అండి. ఇలాంటి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజుల్లో మనం చేసే కల్లుపుతో చేసే పరిహారాలకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మనకి. నేను ఇట్లాగే అండి పోయిన అమావాస్యకి చేసిన ఒక చిన్న పరిహారానికి నాకు నిజంగా అండి బంగారాన్ని నేను 10 కాసుల బంగారాన్ని విడిపించుకోగలిగాను. అంత శక్తి ఉంది. అది కూడా మనం కల్లుపుతో చేసే పరిహారానికి మాత్రం చాలా వరకు కూడా శక్తి ఉంటుంది. అందువల్ల రేపు అమావాస్య అండి మనకి, అంటే జూలై 14 మంగళవారం నాడు అమావాస్య రావడం అనేది జరిగింది. ఇంకా ఆ పరిహారం అనేది ఎలా చేస్తే మనం తాకట్లో పెట్టుకున్న బంగారాన్ని ఎలా విడిపించుకున్నాను అనేది కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. అమావాస్య అంటే జూలై 14 మంగళవారం నాడు అమావాస్య రావడం అనేది జరిగిందండి. అమావాస్య అనేది నెలకి ఒకసారి వస్తుంది. అందువల్ల అలాంటి అమావాస్య రోజున ఖచ్చితంగా కల్లుప్పుతో చేసే చిన్న చిన్న పరిహారాలు ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో మనం తెలియజేశాము. కానీ చాలామంది అండి, అక్క మాకు తాకట్లో పెట్టుకున్న బంగారం అనేది విడిపించుకోలేకపోయాము, అది చేతిలో డబ్బులున్నా కూడా అది అవసరానికి వేరే దానికి వాడేస్తున్నాం, కానీ మేము బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నాం అని అంటున్నారు. అందువల్ల ఈ అమావాస్యకి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా అమావాస్య మనకి మామూలుగా అండి ఈరోజు అంటే సోమవారం సాయంత్రం నుంచి జూలై 13వ తేదీ సాయంత్రం నుంచి జూలై 14వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి. మీరు ఈరోజు చేయాలి అని అనుకున్నా కూడా ఈరోజు రాత్రికైనా, అంటే సోమవారం నాడు రాత్రికైనా సరే, 13వ తారీఖు రాత్రి ఈరోజు రాత్రికైనా సరే మీరు చేయొచ్చు. లేదంటే కనుక 14వ తారీఖు అయినా సరే మీరు చేయొచ్చు. 14 ఉదయం మనకి సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే కనుక అమావాస్య గడియలు వస్తాయో ఆ రోజంతా కూడా మన అమావాస్యగానే పరిగణనలోకి తీసుకోవచ్చు. సాధారణంగా అండి ఈ అమావాస్యకి ఏం చేస్తారు అని అంటే, మన పెద్దవాళ్ళని మనసులో తలుచుకొని మనం నిజంగా అండి వాళ్ళ కోసం నెలకి ఒక్కసారన్నా వాళ్ళని గుర్తుంచుకొని, మన పితృదేవతలను గుర్తుంచుకొని వాళ్ళ కోసం చేసే మంచి ఒక పరిహారం చేయడానికి మంచి ఒక రోజు అని కూడా చెప్పవచ్చు అమావాస్య అనేది. అందువల్ల అంటే అండి చాలామంది కూడా ఉదయాన్నే లేచి నదీ తీరాలకు వెళ్ళి దర్పణాలు ఇస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది కూడా అంటే సంవత్సరికం చేయలేని వాళ్ళు ఇలాంటి సమయాలలో అమావాస్య రోజులలో వాళ్ళని తలుచుకొని నదీ తీరాలకు వెళ్ళి దర్పణాలు ఇవ్వటం చేస్తూ ఉంటారండి. అలాగా మీరు మీ పెద్దవాళ్ళని తలుచుకొని మీ ఇంటి గుమ్మం ముందు ఏం చేస్తారనంటే, రేపు ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా అండి అమావాస్య రోజున మనం ఉదయాన్నే మన గుమ్మం ముందు నీళ్లు చల్లిగా ముగ్గు వేయటం కానీ అలాంటివి చేయకూడదు. ఎందువల్లంటే చనిపోయిన వాళ్ళ కోసం మనం గుర్తుంచుకొని చేసే రోజు కాబట్టి ఆ రోజు అలా చేయకూడదు, ముగ్గులవి వేయకూడదు అని చెప్తారు. అందువల్ల వాళ్ళ కోసం మాత్రమే మనం ఎదురు చూడాలి. అలాగా వాళ్ళు ఖచ్చితంగా మన ఇంటికి వస్తారంటండి మన పెద్దవాళ్ళు. అందుకని వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అని అంటే, మన గుమ్మం ముందు 2 గ్లాసులతో వాటర్ అనేది పెట్టండి. రేపు ఉదయాన్నే మీరు వాటర్ అనేది ఖచ్చితంగా పెట్టండి. 2 గ్లాసులలో, అంటే సింహద్వారానికి బయట నుంచి అటువైపు ఇటువైపు కూడా 2 గ్లాసులతో వాటర్ పెట్టండి. మంచినీళ్ళు పెట్టిన తర్వాత మీరు ఇంట్లో భోజనం అది వండిన తర్వాత ఒక ముద్ద ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళని తలుచుకొని ఒక ముద్ద ఒట్టి అన్నమైనా సరే, లేదంటే నువ్వులుంటే నువ్వులను కలిపి పెట్టండి, లేదంటే పెరుగన్నం పెట్టండి. ఇలా గనక కాకికి మీరు అన్నం పెట్టగలిగితే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలండి. మనందరికీ కూడా తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసినా కూడా పెద్దవాళ్ళు మనకి తోడుగా ఉంటారు, అండగా ఉంటారు. కాబట్టి వాళ్ళని తలుచుకొని ఈ చిన్న పరిహారం చేయండి. రేపు ఉదయాన్నే అంటే 14వ తారీఖు జూలై 14 మనకి మంగళవారం నాడు ఈ పరిహారం చేయండి. ఇంకా బంగారాన్ని విడిపించుకోవడానికి నేను చేసిన పరిహారం ఏంటి, అది ఎలా పనిచేసింది అనేది కూడా నేను తెలియజేస్తానండి. మనకి కల్లుపు పరిహారాలు మనం ఎన్నో తెలియచేసామండి. అందులో నిజంగా అండి అమావాస్య రోజు చేసిన పరిహారానికి నిజంగా మంచి శక్తి ఉంటుందండి. అందువల్ల కొంచెం కల్లుపుని తీసుకోండి ఫ్రెండ్స్. మీరు రేపు రాత్రికైనా సరే మీరు చేయొచ్చు, రాత్రిలోపు ఎప్పుడైనా సరే మీరు చేయొచ్చు. బంగారం ఎవరైతే కనుక తాకట్లో ఉంది, బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నాము అనేవాళ్ళు కానీ, అక్క మా అమ్మాయి పెళ్ళి అనేది ఉందక్క, మేము బంగారం కొనాలనుకుంటున్నాము, 1 గ్రామ్ బంగారం కూడా మాకు లేదు, బంగారాన్ని కొనలేకపోతున్నాము, డబ్బు అనేది మేము చేర్చి పెట్టాము, ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా బంగారం అనేది మీ ఇంటికి రావాలి అని అంటే కనుక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు చేయొచ్చండి.
అందువల్ల ఏం చేయాలి అని అంటే కొంచెం కల్లుప్పుని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో తీసుకోండి, ఏ గిన్నె అయినా పర్వాలేదు. తీసుకొని అందులో మీరు ఫస్ట్ ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకొని, మీకు లేదంటే కనుక బ్యాంకులో తాకట్టు పెట్టినప్పుడు మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారండి. అంటే మీకు పలానా వస్తువులని మీరు తాకట్టు పెట్టారు, ఈ వస్తువు ఇన్ని గ్రాములు, ఇన్ని కాసులు అని చెప్పి డీటెయిల్గా మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు బ్యాంకులో. అలాంటి రిసిప్ట్ మీ దగ్గర ఉంటే కనుక అది తీసుకోండి. లేదక్క నా దగ్గర చానాళ్ళు అయిపోయింది రిసిప్ట్ లేదు అని అనుకున్న వాళ్ళు ఒక వైట్ కలర్ పేపర్ మీద బంగారం అని చెప్పి రాయండి. బంగారం అని రాస్తే చాలు, అందులోనే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అందువల్ల బంగారం అని రాసి ఆ పేపర్ని మడిచి, మీరు కల్లుప్పు తీసుకున్నారు కదా, ఆ కల్లుప్పుని కొంచెం అరచేతిలోకి తీసుకోండి ఫ్రెండ్స్. కుడి చేతికి అరచేతిలో తీసుకోండి కల్లుప్పుని. మీరు రాసిన పేపర్ కానీ రిసిప్ట్ కానీ ఉంటుంది కదా, అది మీ అరచేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. కల్లుప్పుతో పాటు మీ అరచేతిలో పెట్టుకొని, నిజంగా మీరు ఏదైతే కనుక కోరుకుంటున్నారో ఇన్ని లక్షల బంగారం అనేది, అంటే 10 కాసులు 5 కాసులు మీరు ఎంతైతే కనుక బ్యాంకులో పెట్టారో ఆ బంగారాన్ని విడిపించుకోవాలి అని చెప్పి, విడిపించుకుంటాను, నాకు ఆ నమ్మకం అనేది ఉంది, నాకు ఆ ధైర్యాన్ని కల్పించండి అని చెప్పి అమావాస్య రోజు మీ పెద్దవాళ్ళని తలుచుకొని కల్లుప్పుతో చేసే పరిహారం. కల్లుప్పు అంటేనే మనందరికీ తెలుసండి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, ఆ కల్లుప్పుతో మీరు ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది. అందువల్ల అలాంటి రిసిప్ట్ని, కల్లుప్పుని మీరు అరచేతిలో పెట్టుకొని, మీరు మీకు తగిన మంత్రాలు కానీ ఏదైనా సరే మీరు అనుకోవచ్చు. ఓం శ్రీం అనైనా సరే మీరు అనుకోవచ్చు. అలా అనుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, ఒక చిన్న గిన్నె కానీ లేదంటే కనుక ఒక చిన్న కవర్ కానీ ఒక పేపర్ కానీ పొట్లం కట్టడానికి, ఇప్పుడు రిసిప్ట్ అనేది మీకు ఇచ్చారనుకోండి, ఆ రిసిప్ట్తో పాటు రిసిప్ట్ అనేది కల్లుప్పుతో పెట్టి మీరు పొట్లంలాగా కట్టేసి మీరు బిరువాలో పెడితే ఆ పేపర్ అనేది కొంచెం మనకి కల్లుప్పు వల్ల కొంచెం తడిగా అవడానికి అవకాశం అనేది ఉంటుందండి. అందువల్ల కల్లుప్పు మాత్రం మీరు ఒక చిన్న కవర్లో మాత్రం వేయండి. అంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అందులో మాత్రం వేయండి. రిసిప్ట్ విడిగా పెట్టుకోండి. బ్యాంకులో చూపించాలి కదా, ఆ రిసిప్ట్ కానీ పేపర్ కానీ కల్లుప్పుతో కట్టేసి, మామూలుగా పేపర్ అనుకోండి మీరు కల్లుప్పులో పెట్టినా పర్వాలేదు, రిసిప్ట్ అనేది కొంచెం కేర్ఫుల్గా ఉంచుకోవాలి కదా. అలా రెండు కూడా కలిపి మీరు పొట్లంలాగా కట్టేసి, అంటే రిసిప్ట్ని కల్లుప్పుని కలిపి పొట్లంలాగా కట్టేసి మీ బీరువాలో పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా అమావాస్య రోజున రేపు రాత్రిలోపు చిన్న పరిహారాన్ని చేసి మీ బీరువాలో పెట్టండి. ఖచ్చితంగా అండి, నాకైతే ఒక నెల రోజుల్లో అండి, నేను పోయిన అమావాస్యకి ఇలా చేయడం అనేది జరిగింది. మా పాప మ్యారేజ్ కోసం నేను బంగారం అనేది బ్యాంకులో పెట్టాము. అది విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడల్లా కూడా కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి మనకి ఆ అమౌంట్ వచ్చినప్పుడే, అంటే ఆ అమౌంట్ రావడానికి మనకి విశ్వం అనేది మనకి అవకాశాలు కల్పిస్తుందండి. అందువల్ల ప్రపంచానికి అంత శక్తి ఉంటుంది అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ. అందువల్ల అలాంటి సమయంలో మనం ఏదైతే కనుక ప్రపంచం దగ్గర కోరుకుంటామో అది ఖచ్చితంగా మనకి వచ్చి చేరేలాగా చేస్తుందండి. అలాంటి మంచి మంచి అవకాశాలు ఎలా వస్తాయో మనకి తెలీదు, ఏదో ఒక రూపంలో మనకి మంచి అవకాశాలు కల్పించడానికి విశ్వం ప్రయత్నిస్తుందండి. నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ పేపరు కల్లుప్పు అనేది మీరు అలాగే ఉంచేసేయచ్చు. రిసిప్ట్ మనం కొంచెం కేర్ఫుల్గా పెడుతున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైతే కనుక బంగారాన్ని విడిపించుకున్నారో అప్పుడు మీరు విడిపించుకోవడానికి వెళ్ళినప్పుడు రిసిప్ట్ ఇచ్చేస్తాం. ఆ కల్లుప్పు అనేది మీరు వాటర్లో కలిపేసి షింక్లో పారబోసేయచ్చు. ఇలా చేసి చూడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది.